ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నారాయణ మంత్రం లాస్ట్లో కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది నాన్న, అది పూర్తి చేస్తున్నాను. అరే నారాయణ మంత్రం అన్నిసార్లు చెప్పకూడదురా. ఏంటో ఇతని పట్టుదల. చచ్చిపోతావయ్యా, నీ కూతురి మీద ప్రేమ నీ చావుకొచ్చింది. నిన్నింకా ఆ దేవుడే కాపాడాలి. ఇంక మట్టేసుకోవచ్చా? సరే రండి మట్టేద్దాం రండి. ఏం జరిగింది? మిమ్మల్ని కోతిలో పూడ్చిపెట్టారు బావగారు. నన్ను పాడెక్కించడమే కాకుండా పాతి పెట్టడం కూడా జరిగిందా? ఆ, అవును, నాకేం తెలియలేదే. ఎలా తెలుస్తుంది? మత్తు మందు పెట్టేస్తేను. ఆ? ఎవరు పెట్టారు మత్తు? ఇంకెవరండి? మీ గారాల పట్టి. చారు, నాకు మత్తు మందు పెట్టేసి పర్మనెంట్ గా పైకి పంపించేద్దాం అనుకున్నావా? అంటే వేరే దారి లేదు నాన్న. ఆద్యకి అనుమానం వచ్చినట్టుంది. ప్రతి క్షణం నువ్వు బ్రతికే ఉన్నావు, ఈ నాటకం బయట పెట్టాలని ట్రై చేసింది. అందుకే స్నానం దగ్గర అప్పుడు పెట్టావు మందు? అమ్మో 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 అమ్మో, నన్ను చంపేయడానికి డిసైడ్ అయిపోయావు అన్నమాట. ఏం కూతురువే నువ్వు? నిన్ను కాదు, నీ గౌరీ, ఇట్రా ఇట్రా అమ్మో, రా. ఏంటండి? నన్ను కొడతారేంటండి? ఎలాంటి కూతుర్ని కన్నావే? కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా చంపేయాలని చూసింది. నీ తాళిని తెంచేయాలని చూసింది. నాన్న, నువ్వు అమ్మనేం అనుకో, ఇదంతా నా ప్రేమ కోసం చేశాను. అబ్బో, నా కోసం నువ్వు చచ్చిపోయి ఉంటే ఒక ప్రేమని గెలిపించడానికి నువ్వు చరిత్రలో నిలిచిపోయేవాడివి. ఏంటి త్యాగ పురుషుడుగానా? అది కాదు నాన్న, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు అందరి దృష్టిలో చనిపోయావు, ఇక ఏ సమస్య లేదు నాన్న. ఇప్పుడు నేను బావ దగ్గరకు వెళ్తాను. మాల లేదు కాబట్టి బావ నా మెడలో తాళి కట్టేస్తాడు. ఓకేనా? డోంట్ వరీ, బీ హ్యాపీ నాన్న. బావ నా మెడలో తాళి కట్టిన తర్వాత అప్పుడు నువ్వు అందరి దృష్టిలో చనిపోయిన వాడివి కాస్త మళ్ళీ బ్రతికి తిరిగి వస్తావు. అప్పుడు అందరికి ఇదంతా నాటకం అని తెలిసినా కూడా బావ నా మెడలో తాళి కట్టేసుంటాడు కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు నేను బావ దగ్గరికి వెళ్తున్నాను. బంగారం, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదమ్మా, తెలుగు టీవీ సీరియల్స్ లో నిన్ను చూసి విలన్ పాత్రలు బాగా రాసేస్తారమ్మా. నువ్వు కూడా నా జీవితంలో అలాగే రాసేస్తున్నావు. ఊరుకో నాన్న, నువ్వు మరీ అమ్మా, నన్ను వదిలే అమ్మా. నన్ను ఇక్కడే ఉంచుతావా లేక డైరెక్ట్ గా పంపించేస్తావా పైకి? ఊరుకో నాన్న, నువ్వు మరీ ఏంటండి అలా మాట్లాడతారు? నా తాళి గట్టిదండి. యాండి, కాఫీ తేనా? వద్దులే. ఏంటి శ్రీను నువ్వనేది? అవునాత్యా, అతన్ని గోతులో పెట్టే ముందు కూడా చాలాసార్లు చెప్పాను. అయినా ఉలుకులేదు పలుకులేదు. ఏం చేస్తున్నావని మామే అడుగుతూనే ఉన్నారు.
నారాయణ మంత్రం చెప్తున్నానంటూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూ అతన్ని లేపడానికి ట్రై చేశాను, కానీ అతను లేవలేదు. ఆ తర్వాత గోతులో పెట్టి అందరూ మట్టి వేశారు, అయినా లేవలేదు. పూర్తిగా పూడ్చిపెట్టేసేదాకా ఉన్నాం, అయినా లేవలేదు. అంటే వాళ్ళు ఆడుతున్నది నాటకం కాదా? నిజంగానే చనిపోయాడా? ఎంత పెద్ద నటుడైనా పూడ్చిపెట్టిన తర్వాత కూడా నటించలేరు కదా. అయితే చనిపోయారేమో శ్రీను. అయ్యుండొచ్చు. అంటే చారు వాళ్ళ నాన్నని చంపేసింది. హ, ముందు నాటకంతో మొదలుపెట్టిన మధ్యలో ఆయన లేచి కూర్చుంటే తన భవానీ మాల వేసిన విషయం, కళ్ళు లేవన్న విషయం ఎక్కడ బయటపడతాయో అని భయపడి చంపేసుండొచ్చు. పాపం, దీన్ని కాపాడమే ఆయన చేసిన పాపమా? అన్యాయం శ్రీను. ఇలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదు. ఇదంతా తన పంతం నెగ్గించుకోవడం కోసమేగా. దారుణం. క్రైమ్ స్టోరీస్లో ఇదో కొత్త అధ్యాయం. కన్న తండ్రినే కడ తీర్చిన కూతురు. చెప్పడానికే నా వెన్నులో వణుకు పుడుతోంది. మరి చారు అంటే ఏమనుకున్నావు శ్రీను? జైలు ఫుడ్ తిని వచ్చింది కదా, అన్ని రకాల పరిస్థితుల్ని పొంటి చేత్తో హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడు వస్తుంది నీ దగ్గరికి, శ్రీను బావా పాలకోవా పెళ్లి చేసుకోవా అంటూ. చూసుకోమారు. రాని చూద్దాం. తన తెలివితేటలు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చెల్లుతాయేమో కానీ నా దగ్గర కాదు. శౌర్య, ఒరే, అది జాబు గనక రిజైన్ చేయడానికి సంతకం పెట్టకపోతే ఇదిగో దీని మీద సంతకం పెట్టించు. ఏంటమ్మా ఇది? విడాకులు. విడాకులా? అవునరా, ఆ రోజు విడాకులు ఇస్తానంది కదా. కొంపదీసి శౌర్యకి విడాకులు ఇచ్చేస్తావా ఏంటి? తనని అన్ని రకాలుగా బాధ పెట్టి ఇప్పుడు నువ్వే వచ్చి విడాకులు ఇస్తాను అనడం కరెక్ట్ కాదు రామా. అవును బావగారు, మర్చిపోయారా? మీ గొడవ విడాకుల వరకు వచ్చింది కదా. కుదిరితే జాబ్కి రిజైన్ చేయమను, లేదంటే విడాకులు ఇచ్చేమను. ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీద సంతకం పెట్టించు. శౌర్య సార్ని రెచ్చగొట్టి నాకే విడాకులు ఇప్పించాలని చూస్తున్నారా? చెప్తా మీ సంగతి.